వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కనీసం కాల్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి వర్గం కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విషెస్ తెలిపారని అన్నారు. కేసీఆర్ కు శస్త్రచికిత్స జరిగింది కాబట్టి ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారని, రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ఫోన్ చేసి చెప్పడానికి తమ కాంగ్రెస్ పార్టీలో తాము పనిచేయడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయాలని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని సీఎం జగన్ ఎందుకు కలవాలో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అని పట్టించుకునే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని పేర్కొన్నారు. మీరే చూస్తున్నారు కదా, రేపు సాయంత్రానికి వస్తుందని. మీడియా కన్నా మాకేం తెలుస్తుంది? మా పేరు ఉందో లేదో కూడా మీరే చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ఒక స్టేట్లో మా సీఎం గారు ఈ మా పనులే మాకు సాగట్లేదు. మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు. ఫోన్ చేసి విషెస్ చేయలేదు. ట్విట్టర్లో పెట్టాడు కమ్మా, బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. పర్సనల్ కాల్ చేయలేదు, కర్టసీ కోసం కూడా కాల్ అంటే మా ఓటమి జగన్ ఎంత చేయాలో అంతా చేశారు, అవన్నీ కూడా నాకు తెలుసు కూడా అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనే ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటానికి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు. మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎగబడిపోవటం ఉండదు, దూరంగా వెళ్ళిపోవటం ఉండదు. ఆయన ఒక లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి. ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటి తిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయనకి తొంటేం విరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటాకి. రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు. అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం. ఈ రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా? రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా? వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు. ఏంది దీనికి ఫోన్ చేసేది? ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. కౌంటింగ్ టపటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చదువుతాడు. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రము, మా రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం? వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 ఎమ్మెల్యేలు గెలిచాం. మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000, 50,000 ఓట్లు వచ్చినాయి. అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇవన్నీ కూడా ఏపీఎన్ రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడుకుంటుంది. షర్మిల గారికి ఏపీలో షర్మిల గారికి పూర్తిగా సపోర్ట్ అందిస్తాను ఎవరు? రేవంత్ రెడ్డి. రేపు వచ్చేయండి, లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు. లేదా అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిల గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. టీడీపీ ఎంపీ కేసీఆర్ నాని కూడా రాజీనామా చేశారు, ఎలా చూస్తారు?
చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకి సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసీఆర్ నానిని పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్, ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువు 100 ఖర్చు పెడుతున్నారు. ఆ సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420 ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు నిన్న అక్కడ మీటింగ్లో చెబుతున్నాడు, మీరందరూ నేను 45 ఒక్కొక్కళ్ళకి పిల్లలకి 15,000 ఇస్తాను సంవత్సరానికి, మీరు 4-5 పిల్లల్ని కనమని చెప్పి. ఆ 15,000 నీ పప్పు గడికి ఆయనకి ఆడితో కనిపించవు 4-5. అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులపై వైసీపీ అధిష్టానం కసరత్తు పూర్తయినట్లు సమాచారం. 29 మందితో ఫైనల్ లిస్టును విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సీట్లు దక్కని వారిలో సీఎం జగన్ స్వయంగా మాట్లాడుతూ పరిస్థితులు వివరిస్తున్నారు. భవిష్యత్తులో అవకాశాన్ని బట్టి పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. కాగా ఇప్పటికే 38 స్థానాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. సీఈసీ బృందం విజయవాడలో మకాం వేసి వివిధ సమావేశాలు నిర్వహించనుంది. కాగా మంగళవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలవనున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మంగళవారం ఉదయం విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 8:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందును స్వీకరిస్తారు. అనంతరం చంద్రబాబు, పవన్ విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలిసేందుకు బయలుదేరతారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సీఈసీని కలిశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి సీఈసీతో భేటీ కానుండడం ఇదే ప్రథమం. మంగళవారం విజయవాడ నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలవనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు మల్లు రవి తప్పుపట్టారు. ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్ఆర్ కు సోనియా గాంధీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితో పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానికి సోనియా గాంధీ గారు కారణమని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నారాయణస్వామి గారు ఈ రకంగా అవాస్తవాన్ని మాట్లాడినందుకు వారి మీద కేసు పెట్టాము. వారి మీద చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ మన ఈ బేగం బజార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా వారికి ఇంకో రిక్వెస్ట్ చేశాం, ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరు మరి తప్పుడు సమాచారాన్ని చూపించకుండా చర్యలు చూడాలని చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెద్ద తుఫాన్ లాంటి పరిస్థితుల్లో హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగి చనిపోవటం, 1-2 రోజుల వరకు బాడీ దొరకపోవటం, కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు యూపీఏ చైర్మన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యుద్ధ విమానాలను పంపించి ఇక్కడ చూస్తేనే వారి బాడీ ఎక్కడ పడిందో చివరికి 2 రోజుల తర్వాత తెలిసింది. దాని తర్వాత వారి అంత్యక్రియలకు అందరూ పెద్ద ఎత్తున అటెండ్ కావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ, రాష్ట్ర కేంద్ర నాయకత్వం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి మరి అత్యంత భక్తి శ్రద్ధలతో వారి అంత్యక్రియలు చేయటం జరిగింది. మరి ఇది వారు చనిపోయినంత వరకు మన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ వారు అంతిమ కోరిక ఏమని చెప్పారంటే, గాంధీ భవన్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటమైన ఆయన అంతిమ కోరికని అనేక సార్లు చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఎవరు? సోనియా గాంధీ గారి కుమారుడు. రాహుల్ గాంధీ గారు
నీ ప్రధానమంత్రి చేయాలని ఒక పక్కన మన రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటే ఆయన చంపాలనేటటువంటి ఆలోచన కలలో కూడా సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉండదు. ఆయన వల్ల 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారితో నేను స్వయంగా ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో 4 సంవత్సరాలు పనిచేశాను. ఆయన ఎప్పుడు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఆలోచించినట్టుగా ఎవరికి తెలియదో ఆలోచించలేదు. ఆ రకంగా ఆలోచించారని అనుకోవటం కూడా పొరపాటు. అదే రకంగా సోనియా గాంధీ గారు కూడా ఏ పని చెప్తే ఆ పని రాజశేఖర రెడ్డి గారు చెప్పింది అన్ని చేయటమే కాకుండా 2009 ఎన్నికలప్పుడు మొత్తం సీట్లన్నీ ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి పేర్లన్నీ అప్రూవ్ చేసి వారిని గెలిపించేటటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది. అంటే ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత ప్రాధాన్యత సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారనే సంగతి అందరికీ తెలుసు. అందువల్ల నారాయణ స్వామి గారు మీరు ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్తే ఇచ్చారో ఏమో, మీరు వెంటనే ఈ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకోకపోతే మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇదే కొనసాగించినట్టయితే మేము దీన్ని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకొని వస్తామని. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్లతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ భేటీ అయ్యారు. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 ముందు ఈ ముగ్గురు రాజకీయ ప్రముఖులు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ముగ్గురు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ యాక్టివ్ అవుతున్న తరుణంలో వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ ముగిసిన అనంతరం లగడపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతోనే తన రాజకీయ జీవితం ముగిసిందని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తాను చెప్పానని, చెప్పినట్టుగానే 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. రాజమండ్రికి తాను ఎప్పుడు వచ్చినా ఉండవల్లిని, హర్ష కుమార్లను కలుస్తుంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జాతీయ పార్టీల ప్రభావం ఏమీ ఉండదని, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. ఉండవల్లి, హర్ష కుమార్ ఏ పార్టీల తరపున పోటీ చేసినా వారికి తన మద్దతు ఉంటుందని లగడపాటి తెలిపారు. నా ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా, అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లైలా పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష్ కుమార్ గారిని, అలాగే అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవడం ఒక అది 4-5 ఏళ్ళకి అయిందాం కూడా వచ్చి ఇక్కడికి. ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో, మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు, సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకనే పర్సనల్గా వచ్చాను. అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. రాజకీయాల్లో వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడి చేసే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను. నేను రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాల్లో ఉండనని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్ష కుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్ష కుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్ష కుమార్, అరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. ఎక్కడ నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉంటున్నాను ఎక్కువగా. సో నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు. ఎవరు వస్తారు, ఎవరు ఓడిపోతారని కూడా ఆలోచించట్లేదు. అదంతా వీళ్ళకే వదిలేస్తాను. వీళ్ళ రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా. మరి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. సో న్యాచురల్గా జాతీయ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం. అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో 1 సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి.
మొన్న విజయవాడ వెళ్ళాను, ఇవాళ రాజమండ్రి వచ్చాను. సో అందుకని పనితీరు ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అట్లాగే ఇంకా 2 నెలలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు తిన్నాక తెలుస్తుంది. అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక ఎందుకంటే నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది, పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి లేకపోతే ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం, పోరాడాం. బట్ ఎప్పుడు మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది. ఎందుకంటే అది 120 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. అది ఇంకా ప్రజలు నిర్ణయించాలి, అలాగే నాయకత్వం నిర్ణయించాలి. నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి. అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. నాకుగా రాజకీయాలు రావాలన్న ఆలోచన లేదు, అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు. దానికి మటుకు నేను కట్టుబడతాను. అభయహస్తం హామీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అభయహస్తం కోసం ఇప్పటి వరకు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వాటిలో భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డుల కోసం 20 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గ్యారంటీలను ఇప్పటికిప్పుడు అమలు చేయకుండా నిలదీయడం సరికాదని పొంగులేటి అభిప్రాయపడ్డారు. 40 రోజుల్లోనే అమలు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. 100 రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారు. అదంతా కూడా బోగస్. 3 మోడల్స్, ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్. అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా, ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే మీకు దయచేసి టీఆర్ఎస్ ట్రాప్ లో ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ వినండి అన్న, మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం వినండి. వాళ్ళు మాట్లాడితే స్వీట్గా ఉంటాయి. మీకు మళ్ళీ ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంటి ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు. మేము అట్లా చూపించలేము. ఉన్నది క్వశ్చన్ ఆన్సర్ మాది. మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా, మీడియా మిత్రులకైతే మీ సంఘాలు కొన్నప్పటికే నన్ను కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరినీ ఒకసారి కూర్చోబెడతానన్నాను. గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోలని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం. 100% అన్ని ఏ పాయింట్ని వదిలిపెట్టాం, అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న సంగతి మీకు తెలియంది కాదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయత్తు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందించాలని చిత్తశుద్ధితో పని చేస్తుందన్న సంగతి కూడా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఈనాడు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లోని 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే అర్హులైన ప్రజలకి ఆడబిడ్డలకి ఇవ్వటమే కాకుండా ఈ అభయహస్తంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను గాని వారి బాధలను గాని వినకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెలుసుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు, డీజీపీ గారు, సీనియర్ బ్యూరోక్రాట్స్, జిల్లాలో ఉండే కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు
వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు సుమారు 8 రోజులు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి అడవిలో ఉన్న చెంచుల గూడానికి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఇంటికి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం, ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించి దీన్ని సక్సెస్ఫుల్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ తో పొత్తు వార్తలపై స్పందిస్తూ తాము ఆ పార్టీతో ఎప్పుడైనా కలిసామా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కేసీఆర్ అవసరం లేదని స్పష్టం చేశారు. మెజార్టీ ఎంపీ సీట్లను గెలిచే దిశగా కార్యాచరణ సిద్దం చేసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. సంక్రాంతి తర్వాత ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి జాతీయ స్థాయిలో శ్రీకారం చుడతారు. తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరిస్తాం. మెజార్టీ స్థానాలలో బీజేపీ గెలవనున్నది. ఎందుకంటే ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఉంటుందని అంచనా వేస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో కానీ టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలెవెంట్ పార్టీ అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ తోటే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా అన్ని రకాలుగా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారో ఒక భారీ మెజార్టీతో బీజేపీ దేశ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ అధికారంలో రాబోతుందో దాంట్లో కూడా తెలంగాణ మెజార్టీ ప్రజల మద్దతు కూడగట్టాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము, వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. దానికి సంబంధించి అన్ని రకాలుగా మేము దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏదైతే కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఏదైతే ఎన్నికల ప్రణాళిక భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి జిల్లా స్థాయిలో కూడా పార్లమెంట్ స్థాయిలో కూడా వివిధ వర్గాలతో సమావేశమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి అధికారంలో రాబోతున్నటువంటి ప్రభుత్వం యొక్క ఎజెండా ఏముండాలి, దానికి కావలసినటువంటి ఎన్నికల ప్రణాళిక ఏ రకంగా ఉండాలనేటువంటి నిర్ణయము మరి తీసుకొని దానిపైన పార్లమెంట్ సమావేశాలు, పార్లమెంట్ యొక్క నియోజకవర్గాల వారిగా కూడా చర్చ జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు
సంక్రాంతికి టాలీవుడ్ నుంచి కొత్త సినిమాలు రిలీజ్ కావడం ఆనవాయితీగా వస్తోంది. కొందరు హీరోలకు సంక్రాంతి ఓ సెంటిమెంట్ కూడా. అదే సమయంలో సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలకే థియేటర్లు దొరుకుతాయని, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం విమర్శలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరుతో ముడిపడినవే. ఈ సంక్రాంతికి కూడా ఎప్పట్లాగానే తనపై విమర్శలు షురూ చేశారంటూ దిల్ రాజు తాజాగా మండిపడ్డారు. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నాయంటూ కొన్ని వెబ్సైట్లపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయని, ఏదో ఒక రకంగా తనను వివాదాల్లోకి లాగుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మీ వెబ్సైట్లకు వ్యూస్ వచ్చేందుకు నా పేరును వాడుకుంటే సహించేది లేదు. తాట తీస్తా, నా గురించి తప్పుడు వార్తలు రాసే వెబ్సైట్లకు ఇదే నా హెచ్చరిక అని దిల్ రాజు స్పష్టం చేశారు. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్ లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు. అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు, 7-8 years నుంచి నడుస్తూనే ఉంది. సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఇది ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. ఎందుకు సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడాడా? మీకు ఎంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళు ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు. మీ అందరికీ తెలుసు, దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ ని మీరు అడ్వాంటేజ్ గా తీసుకొని కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్ లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవరు చెప్పారు నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవరు చెప్పారు? ఏదైనా ప్రూఫ్ ఉందా? నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. ఇందాక నేను అన్నానుగా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్సీ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను. ఎన్ని రోజులు నడిచిపోయింది.